విశాఖ మెడ్టెక్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా చేపట్టిన WHO అంతర్జాతీయ సదస్సు ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో వందలాది విదేశీ వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. వైద్య పరికరాల తయారీపై కీలక అంశాలను చర్చించారు. మెడ్టెక్ జోన్లో మరికొన్ని నెలల్లోనే ఉత్పత్తులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. వైద్య పరికరాల ధరలు తగ్గించడం, సాంకేతికత వాడుకొని వైద్య సేవలను పొందేందుకు కృషి చేయడం, వైద్య వ్యవస్థలో నూతన మార్పులకు నాంది పలికేందుకు విశాఖలో WHO ఫోరం ఆన్ మెడికల్ డివైసెస్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో వైద్య ఉపకరణాల తయారీకి సంబంధించి కీలక తీర్మానాలు చేశారు. విశాఖలోని మెడ్టెక్ జోన్ వైద్య ఉపకరణాల తయారీకి ఎంతో అనువైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రపంచంలో ఒకే చోట వైద్య పరికరాలు తయారీ, పరిశోధన, అనుమతి, రాయితీ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 430 కోట్లతో మెడ్టెక్ జోన్లో వైద్య ఉపకరణాల తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించింది. 270 ఎకరాల విస్తీర్ణంలో 200కు పైగా వైద్య పరికరాల తయారీ సంస్థలు, 18 అత్యాధునిక పరిశోధనా సంస్థలు ఇందులో కొలువు తీరనున్నాయి. వ్యాధి నిర్ధారణ సేవల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల రోగులకు ఖర్చు పెరుగుతోంది. విశాఖ మెడ్టెక్ జోన్లో తయారయ్యే ఉపకరణాలతో భవిష్యత్తులో అతి తక్కువ ధరకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెడ్టెక్ జోన్ కు 80 పరిశ్రమలు వచ్చాయని, మరిన్ని పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రీలో ఇప్పటిదాకా లేదు. డయాగ్నోస్టిక్ కాస్ట్ ఎక్కువ ఉన్న వలన పేషెంట్కి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. అది తగ్గించాలంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మన మ్యానుఫ్యాక్చర్ చేస్తే కాస్ట్ తగ్గుతాయి. We are hoping that in coming months our products will start coming, and we are hoping that the next 1 or 2 years this is already the medtech capital of India. We are hoping to export our products and go in competition with big players. విశాఖలో WHO సదస్సు నిర్వహణపై రాష్ట్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు WHO లాంటి అంత పెద్ద ఆర్గనైజేషన్ ఇండియాకి వచ్చింది అంటే దాని రీజన్ ఇది అని చెప్తాను నేను, AMTZ. ఎందుకంటే అంత ఈజీ కాదు వాళ్ళని అట్రాక్ట్ చేయడం. ఇక్కడ చాలా అంటే సంథింగ్ విచ్ విల్ రియలీ యాడ్ వాల్యూ టు దెమ్ ఉంది కాబట్టే అంతమంది డెలిగేట్స్ అన్ని 90 డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు టు ఎక్స్ప్లోర్ దిస్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్ట్రాటజిక్ డెసిషన్ బై our Chief Minister. And this is a wonderful opportunity for all of us to meet people around the globe so that we can enhance our skills. And మాకు చాలా అంటే బయట దేశాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడానికి, ఆ డెవలప్మెంట్స్ మన కంట్రీలోకి ఎలాగ తీసుకురావాలి తెలుసుకోవడానికి కూడా మాకు ఈ ఫోరం ద్వారా ఛాన్స్ దొరికింది. విశాఖ మెడ్టెక్ జోన్ ద్వారా తక్కువ ధరకే వైద్య సేవలు లభించడంతో పాటు 24,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.